హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెల్లుల్లి రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎప్పుడు చేసుకునే రొయ్యల ఫ్రై కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్లుల్లి రొయ్యల వేపుడు చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకోవాలి. అందులోకి బాగా కడుక్కున్న ఒక 1/2 కేజీ దాకా రొయ్యల్ని వేసుకుంటున్నానండి. 1/2 కేజీ రొయ్యలు తీసుకుంటే పైన పొట్టు లోపల నరాలు అన్నీ రిమూవ్ చేసిన తర్వాత నాకు 270 గ్రామ్స్ దాకా వచ్చింది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం వెల్లుల్లి వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్తోనే రొయ్యలు అనేది కుక్ అయిపోతాయి. ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాన్స్ అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, ప్రాన్స్ అనేవి బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు అదే ప్యాన్ లేదా ఫ్రెష్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే 2 యాలకులు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ బాగా ఫ్రై అయ్యి చిటపటమంటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లి కానీ లేకపోతే వెల్లుల్లి దంచి కానీ ఒక 6 నుంచి 7 వేసుకోండి. ఇక నేను 1/2 కిలోనే వచ్చింది కాబట్టి నేను 6 వెల్లుల్లి తీసుకున్నాను, సరిపోతుందండి. అందులోకి మధ్యలోకి చీర్చుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న 1 ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక 1 కేజీ దాకా తీసుకుంటే దాన్ని బట్టి వెల్లుల్లి క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి మిక్సీ పట్టుకున్న 1 టమాటోని, అలానే 1 రెబ్బ కరివేపాకు వేసుకొని టమాటోలో నుంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటోలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు ఆల్రెడీ ఇందాక రొయ్యల్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేటట్లయితే కొంచెం కారం క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ స్పైసెస్లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఈ స్పైసెస్లో రొయ్యల్ని కనీసం ఒక 5 to 10 మినిట్స్ అన్న కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల ఆ స్పైసెస్ అనేవి రొయ్యలకి బాగా పట్టి అలానే ఫ్రై తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోయినాయండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మన రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ వెల్లుల్లి రొయ్యల వేపుడుని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రొయ్యల వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రసం అలానే సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.